ఏపీ డిప్యూటీ సీఎం పవన్ దిష్టి వ్యాఖ్యలపై తీవ్ర దుమారం అయితే చెలరేగుతోంది. పవన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు తెలంగాణకు చెందినటువంటి నేతలు. అన్నపూర్ణ అంటారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి, తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లకు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. సో నాకు నిజంగా చాలా బాగా, ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృష్టి నరుడి దృష్టికి నవరాయన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు మొండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అన్నపూర్ణ అంటారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో ఇప్పుడు వాస్తవానికి ఎవడన్నా పోయించండి హైదరాబాద్ నుంచి వెళ్ళాడికి తగిలితే వాళ్ళ దృష్టి ఏడ తగులుతుంది, కానీ ఆడికి పోనోని దృష్టి ఏడ తగులుతుంది, ఏం తెలియదు అది. ఇక అటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులు అవుతున్నారు. ఏం చెప్తాం మరి మనం? మాట్లాడేటప్పుడు ఓ నాలుక కంట్రోల్ లేకుండా, బుర్రకు పని పెట్టకుండా, రోజు వస్తే వచ్చిపోయేటోళ్ళు వందలాది వేలాది మంది అక్కడి నుంచి వాళ్ళు హైదరాబాద్ను చూసేది వాళ్ళు. ఏమంటాం మనం? నరదృష్టి పడింది అని అంటాం చాలా విషయాలలో. చూసి వస్తానికి బాగా ఎక్కువ మంది చూసిపోతే ఓ చేనెమ్మడి పోతుంటే బాగుంది చేను అని చెప్పి అంటారని చెప్పి పాపం దిష్టి బొమ్మలు కట్టుకుంటారు. మరి కట్టుకుంటాం, ఆయన దిష్టి బొమ్మ వద్దన్నాడు, మనం ఆపినామా? పిచ్చి మాటలు, తెలివి తక్కువ మాటలు, మైండ్లెస్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు కూడా ఒక అన్నదమ్ముల భావంతో ఉండేటువంటి రాష్ట్రాలు. తెలంగాణ తుఫాన్లో మునుగుతుంటే కూడా మేము ప్రకృతి అనుకుంటున్నాం తప్ప ఆంధ్ర ప్రజల తప్పు పడతలేదు. ఎక్కడో కోనసీమలో కొబ్బరి చెట్టు ఎండిపోతే ఆంధ్రలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప ముఖ్యమంత్రి తెలంగాణ వల్ల దృష్టి కలిగిందంటే ఆయన వివేకవంతుడో అవివేకవంతుడో నాకు తెలియదు. నేను ఆ మిత్రపక్షంకు బాధ్యత వహిస్తున్న తెలంగాణ భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఆయన పట్ల స్పందించాలని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా స్పందించాలి. స్వయంగా భారతీయ జనతా పార్టీ పొత్తున్నది కాబట్టి ఇందులో ఇటువంటి కక్షపూరిత రెండు రాష్ట్రాల మధ్యలో వైషమ్యాలు కలిగేటువంటి మాటలు మాట్లాడడం అనేది దురదృష్టకరం. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఆంధ్రాలో తుఫాన్ వస్తే తెలంగాణ మొన్న హుస్నాబాద్ కూడా మునిగింది. మేమేం ఆంధ్ర ప్రజలను తప్పుపడతలేదు, ప్రకృతి వైపరీత్యం కింద భావిస్తా ఉన్నాం. అక్కడెక్కడో చెట్లు ఎండిపోతే మమ్మల్ని దృష్టి కలిగిందని నిందిస్తే ఇది తెలంగాణ పౌరులకు అవమానం. వెంటనే ఉపసంహరించుకోవాలి, క్షమాపణ కోరాలి. భవిష్యత్తులో ఇటువంటి వివక్షపూరిత మాటలు మాట్లాడద్దు, విజ్ఞతగా వ్యవహరించు. ఉప ముఖ్యమంత్రి అయినా ఇంకా సినిమా నటుడు కాదు, కొంత బాధ్యతగా మాట్లాడు నేర్చుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఇవాళ తెలంగాణ, ఆంధ్ర కలిసి దేశంలో ఉన్నతంగా ఎదగడానికి ప్రయత్నం జరగాలి తప్ప ఇటువంటి వైషమ్యాలను దృష్టించేటువంటి మాటలు మా నుంచి రావు, మీరు మాట్లాడు. ఇక నిప్పులు చెరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాలంటూ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. సారీ చెప్పకపోతే తెలంగాణకి రానిచ్చేది లేదంటూ కూడా తీవ్ర హెచ్చరికలు చేస్తున్నారు. కొబ్బరి చెట్ల పరిశీలన సమయంలో పవన్ వివాదాస్పద వ్యాఖ్యలైతే చేశారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మనతో మాట్లాడటానికి గౌతమ్ ప్రసాద్ గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, ఫోన్ లైన్ ద్వారా అందుబాటులో ఉన్నారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్కారం మురళి గారు. ఎస్, పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలకి కౌంటర్ అయితే ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది, బట్ దాన్ని కంటిన్యూ మాత్రం కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. వారు చేస్తున్నటువంటి కామెంట్స్ క్షమాపణలు చెప్పాలి, లేకపోతే తెలంగాణలో అడుగు పెట్టనిచ్చేటువంటి పరిస్థితులు, పవన్ కళ్యాణ్ చేత తెలంగాణ ప్రజలకి క్షమాపణలు చెప్పించేటువంటి పరిస్థితులు ఉంటాయా? ఒకవేళ ఉంటే ఆ బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందా, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుందా అనేటువంటి ఒక చర్చ కూడా జోరుగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఎందుకు బీఆర్ఎస్ పార్టీ పవన్ కళ్యాణ్ మీద ఆ స్థాయిలో స్వరాన్ని తీసుకెళ్లట్లేదని కూడా కొంతమంది తెలంగాణ వాదులు, ఏదైతే ఉద్యమంలో పాల్గొన్నారో ఆ స్థాయి తెలంగాణ వాదులు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఎలా చూడాలి దీన్ని? మురళి గారు, మీకు మన ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్ ని ఖచ్చితంగా ఈ తెలంగాణకి రాష్ట్రానికి రానిచ్చే పరిస్థితే లేదు. ఎందుకనంటే ఆ పవన్ కళ్యాణ్ అనేటోడు ఒక పనికిరాని చెత్త, పనికిరానోడు, పనికిరాని మాటలు మాట్లాడేటాడు.
కాబట్టి ఆ పనికిరాని మాటలు మాట్లాడేటోడు ఈ రాష్ట్రంలో ఎందుకున్నారని మీరు ప్రశ్నిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఎందుకు ఆస్తులు సంపాదించుకుంటున్నాడు, మా తెలంగాణ ప్రజలకు సంబంధించిన రాష్ట్రంలో ఎందుకుంటున్నాడు, ఎందుకు ఈ విధంగా ఆదాయాన్ని సంపాదించుకుంటూ ఈ తెలంగాణ ప్రజలకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడుతున్నారు అనేది మేము ప్రశ్నిస్తున్నాం. వెంటనే ఈ చెత్తనాయాలకు ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఎక్కడ ఆయనకు సుఖంగా ఉంటుందో, ఎక్కడైతే ఆయనకు శాంతిగా ఉంటుందో ఆ గుంటూరు, ఆ విజయవాడ, ఆ కోనసీమ ప్రాంతాల్లో ఉండమని చెప్పండి. అంతేగాని మా తెలంగాణ రాష్ట్రంలో ఉంటూ మా ప్రజల దగ్గర ఆస్తుల్ని సంపాదించుకుంటూ మా రక్తాన్ని కష్టార్జితాన్ని దోచుకుంటూ మా ప్రజలకే వ్యతిరేకంగా మాట్లాడతానంటే జగదీష్ రెడ్డి కావచ్చు, గౌతమ్ గారు, జగదీష్ రెడ్డి కావచ్చు, లేకపోతే శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు, లేకపోతే శృతిమెత్తంగా మాట్లాడినటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూసాం. కానీ కాంగ్రెస్ పార్టీ నేతల్లో వచ్చినటువంటి తీవ్రమైనటువంటి స్వరం అనేది బీఆర్ఎస్ పార్టీలో లేదు అని కూడా, వారు ఎందుకు మాట్లాడతారు, పవన్ కళ్యాణ్కి చాలా అనుకూలంగా ఉంటారు, వారు దోస్తులు అనేటువంటి మాట కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక వర్గం చెప్తున్నటువంటి మాట. అందుకేనా పవన్ కళ్యాణ్ విషయంలో కావచ్చు, లేకపోతే ఆయన చేసినటువంటి కామెంట్స్ విషయంలో తెలంగాణకు సంబంధించి తెలంగాణ ప్రజలు ఈ విధంగా అన్నప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ఆ స్థాయిలో స్వరం పెంచట్లేదు, లేకపోతే కేటీఆర్ కూడా ఇమ్మీడియట్గా మాట్లాడేవాడు కదా, జగదీష్ రెడ్డి ఒక చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు కదా అనేటువంటి ఒక మాట కూడా చెప్తూ ఉన్నారు. చూడకూడదు అలాగే? మురళి గారు, మేము ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల పట్ల మెత్తగా లేము, చాలా సీరియస్ గా ఉన్నాము. మొట్టమొదటిసారిగా కౌంటర్ ఇచ్చింది కూడా మేమే. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కి వ్యతిరేకంగా నిలబడతాం. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకునేదాకా మా పోరాటం ఆగదు. ఆ పవన్ కళ్యాణ్ ముక్కు నేలకు రాసి ఈ రాష్ట్రం నుంచి వెళ్లిపోయేదాకా కూడా మా పోరాటం ఆగదు. పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రంలో ఎట్లా అడుగు పెడతాడో కూడా మేము చూస్తాం. రేపు రాబోయే రోజుల్లో కూడా పవన్ కళ్యాణ్ ఎక్కడ కనపడ్డా నిరసన తెలియజేస్తాం, ఆయనకు వ్యతిరేకంగా నిలబడతాం. ఈ రాష్ట్రంలో ఆయన ఉండడానికి వీల్లేదని చెప్పేసి ప్రజలకు చెప్తాం. ఆయన ఇంటి ముందు ధర్నా చేస్తాం, ఇంటి మీదకి కూడా పోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఆయన ఎక్కడ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో తిరగడానికి వీలు లేకుండా చేసే బాధ్యత మాది. ఆయన మాకు దిష్టి తగిలిందని చెప్పేసి అంటున్నాడు. ఆంధ్ర ప్రజల వల్లనే, ఈ దరిద్రుడి కారణంగానే ఆంధ్ర ప్రజలకు దిష్టి తగిలింది. వీడు వచ్చిన తర్వాతనే, వీడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత 33,000 మంది దరిద్రుడు వాడు మహా దరిద్రుడు, పనికిరాని గౌతమ్ ప్రసాద్ గారు, రాజకీయ విమర్శల వరకు ఓకే, వ్యక్తిగతంగా ప్లీజ్ అవమానపరచలేదు, ఆయనకి ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడలేదు. మా తెలంగాణ ప్రాంతంకి వచ్చి మా తెలంగాణ రాజకీయ పరంగా మీరు మాట్లాడచ్చు గౌతమ్ గారు, అది ఎవరు కాదనరు. గౌతమ్ గారు, రాజకీయ పరంగా మా తెలంగాణ ప్రజల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి వాడికి ఎవరు హక్కు ఇచ్చారు? పవన్ కళ్యాణ్ గారికి ఎవరిచ్చారని హక్కు చెప్పండి? మా రాష్ట్రంలో బతుకుతున్నాడు, మా రాష్ట్ర ప్రజల భిక్ష కారణంగా బతుకుతున్నాడు. మేము కాదు అంటే గతంలో ఆంధ్ర వాళ్ళ గురించి మాట్లాడతాడు వాడు, ఏ రకంగా మాట్లాడతాడు? వాడొక పనికిరాని చెత్త మాటలు మాట్లాడుకుంటూ ఈ రాష్ట్రంలో ఎందుకు ఆంధ్ర వాళ్ళ గురించి గౌతమ్ గారు వినాలి, ఒక్క మాట మీరు వినాలి. గతంలో ఆంధ్ర ప్రజలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మాట్లాడినటువంటి కౌంటర్లను కూడా సోషల్ మీడియాలో జనసేన నేతలు ట్రోల్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆ రోజు మమ్మల్ని తిట్టలేదా, నేరుగా తిట్టారు. ఈ రోజు మేము అన్నటువంటి మాట ఏంటి, కొబ్బరి చెట్ల విషయంలో దిష్టి తగిలింది అనేటువంటి మాటే మేము చెప్పాం కదా. సంక్రాంతికి కూడా వారు భీమవరం కావచ్చు, లేకపోతే కోడి పందాల విషయంలో వారు వచ్చి పోతూ ఉంటారు కదా, అలా కూడా పవన్ కళ్యాణ్ అనుండొచ్చు కదా, ఆ కోణంలో కూడా చూడొచ్చు కదా అనేటువంటి మాట. ఒక నిమిషం నేరుగా ఆంధ్ర ప్రజల్ని ఆ స్థాయిలో తిట్టినటువంటి వ్యక్తులు ఈ రోజు ఒక దిష్టి అనేటువంటి మాటకి ఈ స్థాయిలో వ్యక్తిగతంగా మాట్లాడాలనేటువంటి మాట. ఆ కోణంలో దయచేసి ఒక్క నిమిషం టైం ఇవ్వండి. ఆ పనికి రానోడు మాట్లాడిన మాటలు ఏవైతే ఉన్నాయో, మేము ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉండొద్దు అని చెప్పేసి బాహాటంగా మేము వద్దని చెప్పాం. వాడు ఈ రాష్ట్రంలో ఎందుకున్నాడో అని అడుగుతున్నాం. మా రాష్ట్రంతో పనికిలేదు కదా, మేము దిష్టి పెట్టేవాళ్ళం కదా, మేము చెడు చేసేవాళ్ళం కదా, ఆ రాష్ట్రం బాగుండాలని మేము కోరుకున్న వాళ్ళం కాదని కదా ఆయన అభిప్రాయం. ఎందుకు మా రాష్ట్రంలో ఉంటున్నాడు? మా రాష్ట్రంలో ఆయన ఇల్లు కట్టుకున్నాడు ఎందుకు, ఈ సంసారం ఎందుకు చేస్తున్నాడు? ఆయన అన్న ఉన్నాడు కదా పనికిరాని చిరంజీవి, అదేవిధంగా పనికిరాని నాగబాబు ఉన్నాడు కదా, ఎందుకు ఈ రాష్ట్రంలో? ఈ రాష్ట్రంలో నుంచి వెళ్ళిపోమనండి. మా తెలంగాణ దిష్టి చేసే వాళ్ళ దగ్గర ఎందుకుంటారండి వాళ్ళు? దిష్టి చేసే వాళ్ళ దగ్గర ఎందుకుంటున్నారు? ఏం పీకడానికి ఉంటున్నారు వాళ్ళు? ఏం పని చేయడానికి ఉంటున్నారు? ఎందుకుంటున్నాడు? సంబంధం లేదు కదా. అంటే ఒక్క నిమిషం అలాగే కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని లైవ్లో ఉంచుతూ కంటిన్యూగా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రతి మంత్రి కావచ్చు, లేకపోతే కీలకమైనటువంటి నేతలందరూ కూడా ప్రెస్ మీట్ ముందుకు వస్తే చాలు, ముందుగా పవన్ కళ్యాణ్ విషయంలోనే కీలకంగా మాట్లాడిన తర్వాత పార్టీ అంశాల గురించి మాట్లాడేటువంటి సిచ్యువేషన్ ఉంది. మరి బీఆర్ఎస్ పార్టీ అదే రీతిన
పవన్ కళ్యాణ్ నుంచి ప్రతిస్పందన వచ్చేంత వరకు అది క్షమాపణ లేకపోతే నేను ఆ ఉద్దేశంలో అనే అనలేదు. క్షమాపణ కాదు, ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి. అది ఎలా ఉంటుంది? ముక్కు నేలకు రాసి తెలంగాణ గడ్డ మీద అడుగు పెట్టాలి. అప్పటిదాకా ఈ గడ్డ మీద అడుగు పెట్టడానికి వీల్లేదు. మా పార్టీ నుంచి కూడా చాలా సీరియస్ గా ఉన్నాము, మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మా వాళ్ళు కూడా అధినాయకత్వం కూడా అదే ఎప్పుడు వస్తాడా, వాడు ఎప్పుడు పనిపడదామనే దాంట్లో బీఆర్ఎస్ అధినాయకత్వం కూడా అదే కోరుకుంటుందా? పవన్ కళ్యాణ్ అదే కోరుకుంటుంది. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే విధంగా మా నాయకత్వం వివరిస్తుందా? ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంటే మా నాయకత్వం ఊరుకుంటుందా? ఆత్మాభిమానం కోసమే ఇన్ని రోజులు మేము పోరాటం చేసింది. పవన్ కళ్యాణ్ నాకు మంచి మిత్రుడు, పవన్ కళ్యాణ్ నాకు మంచి మిత్రుడు అని కేటీఆర్ చెప్పారు కదా. కానీ అదే సందర్భంలో మా ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే విధంగా, మా అభిమానాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడే పనికిరాని పవన్ కళ్యాణ్ కు మేము సాఫ్ట్ గా ఉంటామా, సాధారణంగా ఉంటామా, ఉదాసీనంగా ఉంటామా? ఆ రోజే మా కేసీఆర్ గారు చెప్పారు వీడికి తునాతునకలు చేయాలని చెప్పేసి మాట్లాడినారు. కానీ ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఆంధ్ర వాళ్ళని కూడా హక్కున చేసుకొని కడుపులో పెట్టుకొని వాళ్ళని పవన్ కళ్యాణ్ కేటీఆర్ మంచి మిత్రులు కదా? ఒక మాట, పవన్ కళ్యాణ్ కేటీఆర్ మంచి మిత్రులు కదా? ఈ స్థాయిలో మిత్రుడైతే అవమానపడతామన్నాడు మా కేటీఆర్ గారు. ఆ తోలు తీస్తాడు అట్లా అవమానపరిస్తే. ఖచ్చితంగా వ్యతిరేకంగా ఉంటాడు, వ్యతిరేకంగా నిలబడతాడు. దోస్తానం అనేది ఆత్మాభిమానం దెబ్బతీసే దగ్గర ఉండదు. మా కేటీఆర్ గారు ఒక మాట అంటే దాని మీద నిలబడతారు. రేపు రాబోయే రోజులలో కూడా పవన్ కళ్యాణ్ ని ఉతికి ఆరేసే పని ఖచ్చితంగా జరుగుతుంది. కేటీఆర్ చేత ఈ అంశానికి సంబంధించి మాట్లాడించే పరిస్థితి ఉందంటారు ఇప్పటి వరకు? వారు కౌంటర్ ఇవ్వడం కానీ ఎటువంటి శశభిషలు లేవండి. మేము వెనక్కిపోయే ప్రసక్తే లేదు. పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోవడమే కాదు, ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పినప్పుడు మాత్రమే మేము శాంతిస్తాం తప్ప అప్పటిదాకా శాంతించే ప్రసక్తే లేదు. ఎస్ రైట్, థ్యాంక్స్. మీరు స్పందించినందుకు థ్యాంక్ యూ గౌతమ్ ప్రసాద్ గారు. సో అది బీఆర్ఎస్ పార్టీ చెప్తున్నటువంటి మాట. తెలంగాణ ఆత్మగౌరవాన్ని కించపరిచినా, తెలంగాణ ప్రజల్ని కించపరిచేటువంటి విధానం మాట్లాడినా కానీ బీఆర్ఎస్ పార్టీయే ముందుండి ఆ అంశాన్ని నడిపిస్తుంది అనేటువంటి మాట క్లియర్ కట్గా చెప్తున్నది. ఆ అంశానికి సంబంధించి క్షమాపణ చెప్పేంత వరకు ఒక అడుగు ముందుకేసి ముక్కు నేలకు రాసి తెలంగాణలో అడుగు పెట్టాలి అనేటువంటి మాట అయితే బీఆర్ఎస్ పార్టీ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. సదుద్దేశంతో అన్నారా, దురుద్దేశంతో అన్నారా, లేకపోతే ఒక విధమైనటువంటి అభిప్రాయంతో అన్నారా, లేకపోతే ఫ్లోలో అన్నారా, ఏదైనా కానీ తెలంగాణ ప్రజల మనోభావాలు అయితే దెబ్బతిన్నాయి. ఇమీడియట్గా పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్తే కానీ దీనికి సంబంధించి మేము ఊరుకునేది లేదని అయితే బీఆర్ఎస్ పార్టీ ఖరాఖండిగా తెగేసి చెప్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.